అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో పంచాయతీ నిధుల మాయంపై జిల్లా యంత్రాంగం స్పందించింది. ఈ ఆరోపణలపై మండల ఎంపీడీఓ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేపట్టి నివేదికలను జిల్లా ఉన్నతాధికారులకు సమర్పించినట్లు ఎంపీడీఓ వెల్లడించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా పలు గ్రామాల సర్పంచులు బ్యాంక్ చెక్కుల ద్వారా భారీ మొత్తంలో నగదు విత్డ్రా చేసినట్లు విచారణలో తేలిందన్నారు. ఫిబ్రవరి 27న నెలకొండ గ్రామ సర్పంచ్ 12,80,000ను 3 విడతలుగా చెక్కుల ద్వారా విత్డ్రా చేసినట్టు తెలిపారు. మార్చి 2 నల్లదాసరపల్లి గ్రామ సర్పంచ్ 4,60,000, మార్చి 18న చింతలాంపల్లి గ్రామ సర్పంచ్ 2,50,000, మార్చి 20న పీకే చెరువు గ్రామ సర్పంచ్ 3,50,000, మార్చి 30న హిమాపురం గ్రామ సర్పంచ్ 2,85,000 చెక్కులను ద్వారా విత్డ్రా చేసినట్లు వెల్లడించారు. మొత్తం 5 పంచాయతీలకు చెందిన 5 సర్పంచులు కలిపి 26,25,000 రూపాయలను విత్డ్రా చేసి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ విషయంపై విచారణ నివేదికలను ఉన్నతాధికారులకు పంపించి తగిన చర్యలు తీసుకునేలా సూచించినట్టు చెప్పారు. అలాగే నేలగొండ, హిమాపురం, పీకే చెరువు, చింతలాంపల్లి, నల్లదాసరపల్లి గ్రామాల సర్పంచులపై ఈవో ఆర్డి నాగభూషణం, పంచాయతీ కార్యదర్శులు కలిసి గుంతకల్లు రూరల్ పోలీస్ స్టేషన్లో ఎంపీడీఓ సమక్షంలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. దుర్వినియోగం చేసిన మొత్తాన్ని తిరిగి వసూలు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు ఎంపీడీఓ పేర్కొన్నారు. నెలకొండ గ్రామ పంచాయతీ సంబంధించిన కార్యదర్శి శ్రీ భీమాంజనేయ ప్రసాద్ గారు నెలవారీ రికన్సిలేషన్ చేసుకోవడంలో భాగంగా యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ గుంతకల్ వారిని సంప్రదించి స్టేట్మెంట్స్ అంటే ఆ నెలకు సంబంధించి వెరిఫికేషన్లో భాగంగా స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు దాదాపు 12,80,000 రూపాయలు ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా డ్రా అయినట్టు గుర్తించి పై అధికారులకు నివేదించడం జరిగింది. అందులో భాగంగా ఆ రోజే అంటే 4/4/2026 తేదీని సంబంధిత రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే అధికారులంతా కూడా సీఎం గారి ప్రోగ్రాంలో నిమగ్నమై ఉన్నందున ఆ రోజు కంప్లైంట్ అంటే ఎఫ్ఐఆర్ కట్టలేదు. కాకపోతే సోమవారం మరి యథాలాపంగా పోయి ఆ బ్యాంక్ మేనేజర్ని ఏ విధంగా వీళ్ళు చెక్కు డ్రా చేశారనే ఆరా తీయగా ఆ రోజు ఇంకొక గ్రామ పంచాయతీకి సంబంధించి నల్లదాసపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి అక్కడ కూడా 4,60,000 ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా అమౌంట్ డ్రా అయినందువల్ల మొత్తం 25 గ్రామ పంచాయతీకి సంబంధించి మొత్తం స్టేట్మెంట్ తీసుకొని దాదాపు 5 గ్రామ పంచాయతీల్లో 25,25,000 రూపాయలు 26,25,000 రూపాయలు నిధులు ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా డ్రా చేసినట్టు గుర్తించి సంబంధిత గ్రామ పంచాయతీ సర్పంచుల నుండి రికవరీ చేయటం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేసింది. అందులో భాగంగా స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు దాదాపు 12,80,000 డిఫరెన్స్ ఉన్నట్లు గుర్తించినారు. సో అది చెక్ ద్వారా డ్రా చేసినట్టు గుర్తించి వెంటనే ఆయన పై అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. సాటర్డేనే 4వ తేదీ అది మా పై అధికారులకు నివేదించి వెంటనే ఆ రోజే మేము కంప్లైంట్ ఇచ్చాము. కానీ అధికారులందరూ పోలీసు అధికారులందరూ కూడా ఆ రోజు మన సీఎం గారి ప్రోగ్రాంలో ఉన్నది కూడా ఆ రోజు కేసు కట్టలేకపోయారు. సరే సోమవారం రోజు అంటే మేము కూడా సీఎం ప్రోగ్రాంలో ఉన్నాము. సీఎం గారి ప్రోగ్రాంలో సోమవారం రోజు మరి బ్యాంకుకి వెళ్ళి ఏం జరిగిందనే విచారణలో భాగంగా ఏ విధంగా చెక్ ఆనర్ చేశారో ఆన్లైన్ కాకుండా చెక్ ద్వారా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందని అడిగినప్పుడు ఇంకొక పంచాయతీ కార్యదర్శి కూడా స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు ఆ పంచాయతీలో కూడా దాదాపు 4,60,000 చెక్ ద్వారా విత్డ్రా అయినట్లు గుర్తించి మొత్తం 25 గ్రామ పంచాయతీలకు సంబంధించి లెటర్ ద్వారా మొత్తం స్టేట్మెంట్ తెప్పించుకొని పరిశీలించగా దాదాపు 5 గ్రామ పంచాయతీలకు సంబంధించి 26,25,000 రూపాయలు ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా డ్రా చేసినారు సంబంధిత పంచాయతీ సర్పంచులు. కాబట్టి ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి గ్రామ కార్యదర్శులు ఈరోజు గ్రామ కార్యదర్శులు మరియు ఈఓపిఆర్డి గారు ఈరోజు అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ ఇచ్చి సదరు మొత్తాన్ని రికవర్ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేసి చెక్ పవర్స్ ఉపయోగించుకోవచ్చా సార్ వాళ్ళు? చెక్ పవర్స్ ఉపయోగించుకొని పిఎఫ్ఎంఎస్లో మొత్తం ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనే డ్రా చేయాల్సి ఉంటుంది. చెక్ ద్వారా విత్డ్రా చేసేదానికి లేదు. కాకపోతే మరి ఏం జరిగిందనేది విచారణలోనే తెలుసు. ఇప్పటి వరకు డిపార్ట్మెంట్ ఏ విధంగా చర్యలు చేపట్టింది సార్? ఇంకా ఈరోజే కంప్లైంట్ ఇచ్చామండి. దానిపైన తదుపరి చర్యలు పోలీసు వారి విచారణలోనే తెలుస్తుంది. సార్ దీంట్లో బ్యాంక్ వారు ఏ పాత్ర ఉంది సార్? లేదండి, విచారణలోనే తెలుస్తుంది. మనకైతే తెలియదు. మీరు బ్యాంక్ వారిని ఇచ్చేసారా సార్? బ్యాంక్ విజిట్ చేశారా? చెక్ ద్వారా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అది మాకు కూడా మేము గుర్తించలేదు సార్. ఆయన పేరుతో అకౌంట్ హోల్డర్ కాబట్టి చెక్ అడిగారు, చెక్ బుక్ ఇచ్చామని చెప్పారు.